హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అండ్ వ్లాగ్ స్టార్టింగ్‌తోనే నా ఫేవరెట్ వ్యూతో స్టార్ట్ చేశాను. అండ్ ఇది చూసారా? ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా! అండ్ ఇదొచ్చి వీకెండ్ వ్లాగ్ అండి. నేను మోస్ట్లీ వీకెండ్స్‌లోనే ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను. అందుకే నాన్ వెజ్ వీడియోస్ కానీ, లేదంటే బయటికి వెళ్ళడం అండ్ షాపింగ్ హాల్స్ ఇవన్నీ వీకెండ్‌లోనే అవుతాయి నాకు. అందుకే అవే చూపిస్తాను. ఇంకా ఆ రోజు లంచ్‌కి రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అయితే చేసాము. రాగి సంగటి నేను చేయలేదు. మా హస్బెండ్ చేశారు. దానికి ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేసి బాగా మిక్స్ చేయాలి కాబట్టి నేనైతే చేయలేను. రాగి సంగటి మా హస్బెండ్ చేశారు. నేనేమో చికెన్ గ్రేవీగా చేశాను. కొంచెం ఇలా లిక్విడ్లా ఉంటే బాగుంటుంది కదా! రాగి సంగటితో చికెన్ కానీ, మటన్ కానీ, వెజ్‌లో అయితే సాంబార్ ఆర్ పప్పు మ్యాక్సిమం దేనితో అయినా బాగుంటుంది. అండ్ ఇది చాలా హెల్దీ అండి. బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి అంటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మేము గీతోనే చేసాం కాబట్టి పైన ఎక్స్ట్రా గీ ఏమీ యాడ్ చేయలేదు. పిల్లలకి ఇస్తే కనుక పైన కొంచెం ఎక్స్ట్రా గీ యాడ్ చేస్తే ఇష్టంగా తింటారు. ఇదొచ్చి చికెన్‌తో బాగుంటుంది అండ్ మటన్‌తో కూడా చాలా బాగుంటుంది. ఈసారి అయితే చికెన్ చేసాము. అండ్ ఇది ఇద్దరికి కలిపి ఈ ప్లేట్‌లో పెట్టేసుకున్నాం. అందుకే 2 పెట్టేసామన్నమాట. అండ్ మీలో ఎంతమందికి రాగి సంగటి ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. పక్కన ఇలా ఏదైనా నాన్ వెజ్ పెట్టుకొని కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి టెర్రస్ పైకి వెళ్ళానండి. ఇది చూసారా? ప్రిటీ బ్లూ స్కై అలాగే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు మాటలు రావట్లేదండి. బట్ చాలా బాగుంది. ఇంకా నేను ఇది చూసిన తర్వాత నేను పిక్స్, వీడియోస్ అయితే తీసుకోకుండా ఉండలేను. ఇది చూసారా? ఎంతో బుజ్జిగా ఉందో అసలు ఆకులు కూడా కనిపించకుండా మొత్తం ఫ్లవర్స్‌తో నిండిపోయింది. మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా! నేను కొన్ని వీడియోస్‌లో చూసానండి. ఫారిన్ కంట్రీస్‌లోనే ఇలాంటివి చూసేదాన్ని. కానీ బెంగుళూరులో ఇవి మా ఇంటి పక్కనే ఉంటాయి. ఎంత బాగుంటాయో. ఇంకా ఈవినింగ్ మ్యాక్సిమం వీకెండ్స్‌లో బయటకే వెళ్తూ ఉంటాము. ఆ రోజు ఈవినింగ్ మేము రాయల్ మీనాక్షి మాల్‌కి అయితే వెళ్ళాము. మీనాక్షి మాల్‌తో నాకొక మెమరీ ఉందండి. నేను మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం బెంగుళూరుకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చూసిన మాల్ మీనాక్షి మాల్ అనమాట. అప్పటి వరకు మా హస్బెండ్ చెప్తూ ఉండేవారు బెంగుళూరులో మాల్స్ ఫేమస్ అని. బట్ నేను వెళ్ళిన ఫస్ట్ మాల్ బెంగుళూరులో రాయల్ మీనాక్షి మాల్. ఇంకా మీనాక్షి మాల్‌కి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఆ ఫస్ట్ వెళ్ళిన అదే గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా
ఈ మాల్కి వచ్చినప్పుడల్లా నేను హ్యాపీస్కి అయితే వెళ్తూ ఉంటాను. లోపల చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది. వేరే మాల్స్కి వెళ్ళినా ఏదైనా మినీసో కానీ ఇక్కడైతే హ్యాపీస్, అలాగే సప్నా, ఇంకా హోమ్ సెంటర్, వీటికైతే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇంకా హ్యాపీస్లో అయితే కొంచెం షాపింగ్ చేశాను. ఇంకా మాల్కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినకుండా ఎలా వస్తాం చెప్పండి. మీలో ఎంతమందికి జెలాటో ఐస్ క్రీమ్ తెలుసు? ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. జెలాటో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా ట్రై చేస్తాం. 2 తీసుకుంటాము. అందులో ఖచ్చితంగా ఒకటి బబుల్ గమ్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ బేబీ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదొచ్చి బబుల్ గమ్ ఫ్లేవర్ అనమాట. ఇంకొకటి వెళ్ళినప్పుడు వేరే ఒక ఫ్లేవర్ ట్రై చేస్తాం, కానీ బబుల్ గమ్ మాత్రం మ్యాండేటరీ. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. బబుల్ గమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదే బబుల్ గమ్ ఫ్లేవర్ అనమాట. ఆ పక్కన వైట్ కలర్ది వచ్చి బెల్జియం చాక్లెట్ అనుకుంటా, మర్చిపోయాను. ఇంకా రిటర్న్ అయిపోతూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం ఆగాము. అక్కడ ఈ ప్యారెట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసాము. ఆఫ్టర్నూన్ చేసాం కదా చికెన్ అండ్ రాగి సంగటి, అదే చేసేసాం డిన్నర్కి. అయిపోయిన తర్వాత టెర్రస్ పైకి వాకింగ్కి వెళ్ళాము. మూన్లైట్ ఎప్పుడు వచ్చినా నేనైతే మిస్ అవ్వను. మూన్లైట్లో వాక్ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటాను. అండ్ ఇది చూసారా, ఫ్లైట్ మూన్ కింద నుంచే వెళ్తూ చాలా బాగుంది కదా. మీతో కూడా షేర్ చేద్దామని వీడియో షూట్ చేశాను. ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. ఉంటాను.